హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఈరోజు మనము చిక్కుడుకాయల కర్రీ ఎలా చేసుకోవాలో సింపుల్గా చూద్దాం రండి. ముందుగా బండిలు పెట్టుకొని బండిలోకి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్లోకి ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి వేగినాక ముందుగా మనము టమోటాసు, ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు 3 కట్ చేసి పెట్టుకోవాలి సన్నగా. ముందుగా మనము ఎర్రగడ్డలు, కరివేపాకు, తెల్లగడ్డలు, ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఎర్రగడ్డలు బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. మూత పెట్టి ఆనియన్స్ని మగ్గించుకుందాము. బాగా వేగిన తర్వాత మూత తీసి కొంచెం బాగా వేగిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈ ఎర్రగడ్డలోనే కొంచెం పసుపు, ముందుగా మనం ఫ్రెష్గా అల్లం పేస్ట్ నూరుకుంటే బాగుంటుంది. అల్లం పేస్ట్లోకి నేను అల్లము, తెల్లగడ్డలు, కొబ్బరి వేసి మిక్సీ వేసాను. ఆ పేస్ట్ ఇప్పుడు వేసాను. అది కూడా వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత దాంట్లోకి టమోటాస్ ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమోటాస్ వేసి అవి కూడా బాగా మగ్గనిచ్చాలి. 2 మిక్సింగ్ అయ్యి బాగా మెత్తగా స్మాష్ చేయాలి. మూత పెట్టి మగ్గించుకుంటే మనకి బాగా మగ్గుతాయి. టేస్ట్ అనేది బాగుంటుంది, వేగితేనే బాగుంటుంది టేస్ట్. సన్న మంట పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఆయిల్ అంతా బయట వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. టమాటాలు, అల్లం పేస్ట్ అనేది. టమాటాలన్నీ స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి మూత పెట్టి బాగా మెత్తగా టమాటాలన్నీ మెత్తగా నలిగేంత వరకు బాగా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. మూత పెట్టిన తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేయాలి. బాగా వేగిన తర్వాత చిక్కుడుకాయలు ముందుగా 2-3 సార్లు కడుక్కొని ఆ మసాలాలోకి అనేది వేసుకోవాలి. చిక్కుడుకాయలు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. బాగా ఒకసారి మసాలా చిక్కుడుకాయలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. మూత పెట్టి బాగా మగ్గించుకుందాము. మూత తీసి కొంచెం వేగాక దాంట్లోకి కొంచెం కారం పొడి వేయండి. బాగా కలుపుకోవాలి. ఇంట్లోకి ఇప్పుడు సగం స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ముందుగా మనం చింతపండు అనేది నానబెట్టుకోవాలి. చిన్న సైజు నిమ్మకాయ అంత. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. కారము కాయలకి ఎంత పట్టేటట్టు కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ అది కూడా బాగా కలుపుకోవాలి. నీళ్ళు పోసుకోండి. నీళ్ళు పోసి బాగా మెత్తగా ఉడికించుకోవాలి. చింతపండు ముందుగా నానబెట్టుకున్నాం కదా, అది బాగా పిసుక్కొని ఆ వాటర్ కూడా పోసుకోవాలి దాంట్లోకి.
చిక్కుడుకాయలు ఉడికి అన్ని నీళ్ళు పోసుకొని బాగా ఉడకనిచ్చుకోవాలి చిక్కుడుకాయలని. కొంచెం కొత్తిమీర వేసుకొని అది కూడా బాగా కలుపుకోవాలి. మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికినప్పుడు ఒకసారి మనం కలుపుకోవాలి అడుగంటకుండా. అంతే, రెడీ అయిపోయింది చిక్కుడుకాయల కర్రీ. సింపుల్గా బాగుంటుంది. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బై బాయ్.